శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 13వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది చంద్రుని యొక్క స్థితి సంచారము చేత. అష్టమ స్థానము శుక్రాచార్యుల వల్ల యోగిస్తోంది. ఇక లాభస్థానములో రాహు గారి సంచారం జరుగుతుంది. ఊహించని విధంగా ధనాన్ని ఇస్తారు రాహువు. అసలు మీరు ధనము గురించి ఆలోచనే ఉండదు, అయినా ఇవాళ రోజున ధనం వస్తుంది, మనశ్శాంతి పెరుగుతుంది, విజయావకాశాలు పెరుగుతాయి, శత్రువుల బాధ తగ్గిందా అన్నట్టుగా ఉంటుంది, మిత్రులు బాగా చేరువవుతారు. అలాగే చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని అయినా కూడా మీకు లాభసాటిగా కనిపిస్తాయి. ఏవి కూడా చెయ్యి జార్చుకోకుండా వస్తువులు, విలువైన వస్తువులు వాటన్నిటిని భద్రపరుచుకుంటారు. ఇవి భద్రపరుద్దాము, లేకపోతే ఏదైనా పోయే అవకాశం ఉంది అని మీకు మీరే అనుకొని దాచిపెట్టగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే వివాహ శుభకార్యాలు జరగడంలో, కుదరడంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అవమానాలు, అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మాట తీరైతే చాలా బాగుంది, మాటకి చాలా బాగా విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, ప్రఖ్యాతి పెరుగుతుంది. అనేక రకాలుగా మాట తీరు బాగుండడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. అయితే ఈ అవమానాలు, అపనిందలు ఎదుర్కోవడంలో ఇప్పటికిప్పుడే ఏమీ తొందరపడవద్దు. దానికి జవాబు చెప్పే సమయం వస్తుంది. పడ్డవాడు చెడ్డవాడు కాదు అని ఆ మాట తలుచుకొని నిగ్రహించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృస్థాన రీత్యా బాగుంది. మాతృవర్గం మీకు ఏదో ఒక సహాయ సహకారాలుగా ఉంటారు. సంతానం పట్ల మీరు ఓర్పు కలిగి ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇప్పుడే ధైర్యం చేయవద్దు, ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్న దృష్ట్యా శని గారికి తైలాభిషేకం చేయించండి. కనీసం 4 నెలలకు ఒకసారైనా చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలాగే ఎటువంటి వ్యసనాలకి బానిసవద్దు. కుటుంబం పట్ల మరింత శ్రద్ధ తీసుకొని ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. రుణభారాల విషయంలో కొన్ని అయినా రుణాలు తగ్గించుకోవడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తారు. కొంతవరకు సఫలీకృతులు అవుతారు. అలాగే పితృవర్గ రీత్యా శారీరకంగా శ్రమ పెరిగేటటువంటి కాలం అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు శ్రమ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మంచి మాటలు చెప్పి మీ తండ్రి గారికి లేదా తండ్రి తరఫు బంధువులకి మితిమీరిన శ్రమ చాలా అలసటికి దారి తీస్తుంది. ఇందుకు గాను కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చెప్తూ ఉన్నాను. అలాగే కుజగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, పుట్టలో పాలు పోయడము, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయానికి వెళ్లి ఆలయ సేవ చేయడము, మీకు సద్గురువులు ఉన్నట్లయితే సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వ విధాలుగాను ఆనందం వెల్లివిరుస్తుంది. శుభం. వృషభ రాశి వారికి ఈ రోజంతా కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు బాగున్నాయో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిరచరాస్తుల రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా, వాక్కు రీత్యా మంచి సంపదలు ఏర్పడతాయి. కుటుంబంలో చక్కగా క్షేమం అనేది కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. అందరం బాగున్నాము అని. అది వరకు రోజుల్లో ఎప్పుడైనా బాలేకపోతే, ఒకళ్ళకి బాలేకపోవడం, ఒకళ్ళు కొంచెం మౌనంగా ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటారు. కానీ ఇవాళ రోజున అందరి నుంచి కూడా చక్కటి ఐకమత్యం కనిపిస్తుంది. ఇదంతా కూడా సుహృద్భావ వాతావరణాన్ని సూచిస్తూ ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ధనము బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాల అనుకూలంగా ఉంటారు. ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం రావడం కానీ, కుటుంబం బావడం కానీ, అలాగే ఈ 6వ స్థానం కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత ఆరోగ్యం సిద్ధిస్తుంది, శత్రువులు తగ్గిపోతారు, విజయావకాశాలు ఉంటాయి. ఈవేళటి రోజున వృషభ రాశి వారు చాలా ఆనందంతో సంచరించేటటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి, మరింతగా శోభిస్తారు మీరు. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువు గారు గాని, తృతీయంలో ఉన్న కేతువు గాని, షష్టంలో ఉన్నటువంటి రవి, బుధులు కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. 4 గ్రహాలు ఇంత అద్భుతమైన ఫలితాలంటే అది మాటలైన విషయం కాదండి. చాలా అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా గురువు గారు ఎప్పుడైతే రాశిలో ఉన్నారో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు.
ధనాన్ని ఇవ్వడము, కీర్తిని ఇవ్వడము, ప్రతిష్టని ఇవ్వడము, ఒక మాట పరపతిని ఇవ్వడము, ఏ పనులైనా చిటికలో చేయగల సామర్థ్యం ఏర్పడము, అన్నదమ్ముల సహాయ సహకారం ఉండడము, సంతానం కూడా బాగున్నారు అనడము, రుణాల భారాలు తీరడము, ఇక ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందం కలిగించే అంశాలుగా ఉంటూ ఉంటాయి. ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల పట్ల అన్యోన్యత విషయంలో మటుకు కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా ఈ చిన్న చిన్న దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు, తృతీయంలో చంద్రుడు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కర్కాటక రాశికి చాలా బాగుంది. దైవ కార్యాలు చేయడం గాని, దైవ కార్యాల మీద ధనము ఎక్కువ ఖర్చు చేయడం గాని, దైవ కార్యాలు చేయడానికి మీరొక్కరే కాకుండా 10 మందితో కలిసి చేసుకోవడానికి కూడా చాలా వరకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆ వ్యయంలో ఉన్న గురువు యొక్క తీరే అంత అద్భుతమైనటువంటి పుణ్యాన్ని మన ఖాతాలో వేసేటట్టుగా చేస్తారు. ఆయన మన కళ్ళకి కనబడదు, కానీ మనం చేసే మంచి పనుల వల్ల, మనం చేసే పుణ్య కార్యాల వల్ల చాలా చక్కటి గురు ఫలితాలు ఏర్పడి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రశాంత జీవితంతో ఉంటారు. అయితే అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి రాహు గారికి మటుకు, సంచరిస్తూ ఉన్న రాహు గారికి మటుకు తప్పనిసరిగా దుర్గ పూజ చేయండి లేదా దుర్గనామం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సంతానం రీత్యా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చాలా వరకు ఆనందం కలిగించే అంశాలే ఈవేళ రోజున ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా ఉంటాయి, మనోబలం కూడా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం కూడా చాలా చాలా లాభిస్తూ ఉన్న కారణం చేత రుణ భారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి, అలాగే సంతానం బాగుండేటటువంటి పరిస్థితి, ఉద్యోగం బాగుండేటటువంటి పరిస్థితి, ఉద్యోగంలో ఉన్నత స్థితి కలిగేటటువంటి పరిస్థితి, వ్యాపారాలు కూడా బాగుండేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు చిన్నపాటి కీచులాటలు ఉంటూ ఉంటాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మకరం పాపార్గడ పడి ఉన్న కారణం చేత ఈ జాగ్రత్త ఫలితాన్ని చెప్పవలసి వస్తోంది. ఇది సప్తమ స్థానం కాబట్టి శ్రద్ధ తీసుకోండి, ఓర్పు కలిగి ఉండండి. చెప్పిన పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేసుకోండి. మనస్సు ప్రశాంతంగా జరిగిపోతుంది ఈ రోజంతా అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి వారికి ఆ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తున్న రాహు గాని, శని గారు గాని, ఈ 3 గ్రహాలు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే. వీరు ఈ స్థానాలలో ఉన్నంత కాలము మానసికమైనటువంటి బలహీనత ఉంటూనే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడే కదలరు. సింహరాశి వారికి ఈ 3 గ్రహాల వల్ల బాగుంది అని చెప్పడానికైతే రావట్లేదు. కాబట్టి ఈ రాహు, కేతు, శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. వీలైతే దుర్గ పూజ, గణేశ పూజ, హనుమాన్ చాలీసా పఠన వీటిని విడవకుండా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడైతే గురువు గారి యొక్క స్థితి సంచారము లాభస్థానంలో ఉందో ఇక్కడ చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయన్నమాట. వీటన్నిటి దృష్ట్యా కొంచెం మీరు యోగా చేస్తే మనస్సు కుదుటపడి చక్కటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చతుర్థ స్థానంలో శుక్ర బుధుల సంచారం చాలా చాలా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది, మానసిక శాంతి ఏర్పడుతుంది. అలాగే ఏదైనా భూమి తగదలు, ఆస్తి తగదలు ఉన్నా కూడా అవి కొంచెం తీరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది, ధన లాభం కలుగుతుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలలో ఏ ఒకటైనా చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి, రాహుకేతు శని చేసుకోండి, అలాగే శని గారికి హనుమాన్ చాలీసా చేయండి, ఆదిత్య హృదయ పారాయణ చేయండి. మీరు ఏది చేసినా, ఇప్పుడు చెప్పిన వాటిలలో కొన్ని చేసినా ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధులు బాగున్నారు. అలాగే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు.
ఇంకా వేరే ఏం కావాలండి? 4 గ్రహాలు బాగున్నాయి అంటే అమితమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. అయితే శనిగారి బలం లేదు, గురుగారి బలం లేదు, కేతువు బలం లేదు, ఇది వేరే సంగతి. మిగతా 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత లేకపోయి ఉన్నప్పటికీ ఇక్కడ తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం చాలా బాగుంది. బుధాదిత్య యోగం పడి ఉన్నది. షష్టంలో రాహువు బాగున్నారు. అనుకోని విధంగా ధనం వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరగా వెళ్ళేటటువంటి ప్రయాణాలు బాగుంటాయి. ఎన్నో రకాలైనటువంటి పనులు మీ భుజాల మీద వేసుకొని చేస్తూ ఉన్నటువంటి మీకు ఇప్పుడు చాలా అద్భుతమైన విజయ అవకాశాలు వస్తాయి. 10 మంది మిమ్మల్ని మెచ్చుకునేలాగా చక్కగా ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం మటుకు అంతగా లేదు, కానీ బంధువర్గ రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ చక్కటి అనుబంధాలు ప్రబలుతాయి, పెరుగుతాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, 10 మందికి సహాయపడే పనులు చేస్తారు. కొంచెం మధ్యలో మానసికమైన వేదన కూడా అనుభవిస్తారు. అయితే అందరికీ మంచి జరుగుతోంది అనేటటువంటి ఉల్లాసములో, ఆ ఉత్సాహములో ఈ మానసిక ఖేదం ఏదైతే అనుభవిస్తున్నారో దాన్ని పక్కకు తోసేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి చాలా మంచి లక్షణంగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో పై అధికారుల నుంచి చిన్నపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. అలాగే ఊహించని విధంగా వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అందుకుంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు, ముఖ్యంగా అన్నదానం చేస్తారు, లేదా విరాళాలు ఇస్తారు. ఏదో ఒక విధంగా దానం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు మానసికంగా చక్కటి సంతృప్తి కలిగించే అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక్కసారి హనుమాన్ చాలీసా పఠనం చెయ్యండి. మరింత ప్రశాంతతగా ఈ రోజంతా గడుస్తుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారము, శుక్ర సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, నవమంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి కేతు సంచారము వెరసి 5 గ్రహాల సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత వీరికి ఈ రోజంతా కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శుక్రాచార్యుల వారు అధిపతిగా కలిగినటువంటి తులారాశి వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. ఏదైనా మీరు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టి ఉన్నారు అంటే చక్కగా లాభాల బాటలో ఉంటారు. పితృవర్గ రీత్యా కూడా చక్కగా మీకు ఆనందం కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ధన ఆదాయాలు ఉంటాయి, మాట సహాయాలు ఉంటాయి, ఒక భరోసా ఉంటుంది, ధైర్యంగా ఉంటారు మీరు. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. అలాగే తృతీయంలో ఉన్న కుజుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ధనము బాగా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పేరు ప్రతిష్టలు ఏర్పడుతున్నాయి. అలాగే దాన ధర్మాలు బాగా చేస్తారు. లాభాల బాటలో ఉన్నారు. అన్ని రకాల లాభాల బాటలోనూ ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలం చాలా బాగుంది, శనిగారి బలం చాలా బాగుంది, కుజ బలం బాగుంది, శుక్ర బుధుల బలాలు బాగున్నాయి. ఇంక ఏమి కావాలండి? ఇన్ని బలాలు ఉన్నప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జీవితాశయం నెరవేరుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు పఠించండి, మరింత అభివృద్ధిలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము రాశిలో జరుగుతూ ఉన్నది. ఇక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఈ 2 గ్రహగతుల వల్ల వీరికి బాగుంది అని చెప్పాలి. అయితే మిగతా గ్రహాలు 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి వీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా చేయాలి, పుట్టలో పాలు పోయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చరాస్తుల రీత్యా అంతగా ఏది అంత కలిసొచ్చే కాలం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలం అని మటుకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకోండి, కనీసం కొన్నైనా వాటిని పాటించండి. భగవంతుని పట్ల మరింత శ్రద్ధతో మరింత భక్తితో సేవ చెయ్యండి. మీకు ఏదైతే కష్టం అని మీరు అనుకుంటారో ఆ కష్టము చక్కగా మారిపోయి సుఖ జీవనం ఏర్పడుతుంది. శుభం. ధనుసు రాశి.
ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహు బాగున్నారు, సప్తమంలో గురుగారు బాగున్నారు, అలాగే దశమంలో చంద్రుడు బాగున్నారు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ చూడండి, ధనస్సు రాశి వారికి రాశిలో, చతుర్థంలో, సప్తమంలో, దశమంలో 4 కేంద్రాలలోనూ అద్భుతంగా గ్రహ గతులు సంచరిస్తూ ఉన్న కారణం చేత సుదూర తీరాలకి ప్రయాణము చేస్తారు. ఇది 100% చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యక్తిగత జీవితం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ధన ఆదాయం అనేది మీకు ఊహించిన దానికన్నా ఎక్కువగా జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి చాలా చక్కటి అన్యోన్యత కుదురుతుంది. ఇప్పటి వరకు ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవన్నీ సమసిపోతాయి. ఉద్యోగ జీవితంలో చక్కగా పై స్థాయికి వెళ్తారు, పైమెట్టుకు వెళ్తారు. అనేక విధాల ఆనందాలు వెళ్ళి విరుస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే సంతానం పట్ల ఒక్కింత ఓర్పు కలిగి ఉండండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. అది చిన్నపిల్లల సంతానం విషయంలో. సంతానం బాగా పెద్ద అయిన వారు, కనీసం ఒక 20 ఏళ్ళు అలా వచ్చిన వారి విషయంలో అయితే మీరు అసలు ఏమీ అవసరం లేదు. మీ సంతానమే మీకు చాలా చాలా సహాయకారులుగా ఉంటారు అని కూడా తెలియజెప్తున్నాను. వ్యాపారాలు చాలా బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, ధనం బాగా సంపాదిస్తారు. అనేక విధాలుగా మీరు సుఖంగా ఉన్నాను, ఇవాళ మనకి చాలా మనశ్శాంతిగా ఉంది అనేటటువంటి రోజు ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మీ ఇష్టదేవతారాధన చేయండి. మరింత ఆనందంగా, మరింత ఆరోగ్యంగా, మరింతగా అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర 3 గ్రహాల స్థితులు కూడా చాలా బాగున్నాయి. వెరసి 4 గ్రహాలు ఎప్పుడైతే అత్యద్భుతంగా ఉన్నాయో వీరికి చాలా చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అయితే ఏదన్నా కొంచెం అపవాదులు, అపనిందలు కొంచెం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. రుణభారాలు ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా దైవానుగ్రహం కోసం పాకులాడాలి. మనము దైవ అనుకూలత లేకపోతే మనం ఎందుకు పనికిరాము అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. అయితే మీకు ఈ రోజున దైవం అనుకూలించలేదు, మనం ఇంకా ఇంకా ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటారు. మీకు మీరే మానసికమైన బలాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి. అనేక విధాల మారబోతూ ఉన్నటువంటి గ్రహస్థితులు మీకు చాలా మంచి చేస్తాయి. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. శివారాధన తప్పనిసరిగా చేయండి. అంతా శుభం కలుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచార స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర, రవి గారులు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది. శనిగారి బలం లేదు, అలాగే రాహు బలం లేదు, కేతు బలం కూడా లేదు. 3 గ్రహాల బలాలు లేకపోయినా ఒక గురువు గారి బలము పంచమ స్థానంలో ఉంటూ రాశిని నవమ దృష్టి చేత చూడడం అనేది చాలా చాలా అదృష్టకరమైన యోగం అవుతూ ఉండగా, మరి 2 గ్రహాలు శుక్ర, రవిలు దశమంలో చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు. అవడానికి శుక్రమూఢమి, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి అంత పూర్తిగా అనుకూలం కాకపోయినప్పటికీ ఇక్కడ దశమ స్థానంలో ఉంటూ రవితోనే కలిసి ఉండడం, ఈ కారణం చేత ఇక్కడ ఉద్యోగ జీవితంలో వీరికి అనుకున్న దానికన్నా ఎక్కువ కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అక్కడ గురుబలం కూడా చాలా బాగుంది కదా పంచమ స్థానంలో. ఇక్కడ లాభాధిపతి, ద్వితీయాధిపతి అవుతున్న గురువు గారు అక్కడ పంచమంలో ఉండి యోగిస్తున్నారు. ఇక్కడ దశమంలో శుక్ర, రవిలు యోగిస్తున్నారు. కాబట్టి 100% వీళ్ళకి మానసికమైనటువంటి అభివృద్ధి, సంతృప్తి చాలా బాగుంటుంది. అస్థిమితమైన ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. అదే అభివృద్ధి. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దైవ బలం చాలా బాగుంటుంది. దైవ కార్యాలు చేస్తారు. ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి ఉన్నతి పొందుతారు, ఇంక్రిమెంట్లు పొందుతారు. స్థానచలనం ఉన్నట్లయితే అనుకూల స్థానచలనం పొందుతారు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, చేస్తారు కూడా.
దీనివల్ల కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చెయ్యండి. అత్యంత అద్భుతంగా మీకు ఈ రోజున మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి షష్టము, సప్తమము అలాగే నవమము బాగా యోగిస్తూ ఉన్నాయి. 3 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే, రాశిలో శని గారు ఉన్నారు, 4వ స్థానంలో గురువు గారు ఉన్నారు, 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే 1, 4, 7, 10 కేంద్రాలలో గ్రహాలు ఉండడం వల్ల మీనరాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది, ధన ఆదాయం కలుగుతుంది, స్థాన చలనము ఉండడానికి అవకాశం ఉంటూ విదేశీ ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకి ఎక్కువగా వెళ్ళవలసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దూరాభార ప్రయాణాలు చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. మన అని ఎవరినైతే వీరు బాగా ప్రేమిస్తూ అభిమానిస్తూ ఉంటారో వాళ్ళ నుంచి మెప్పుదల చాలా బాగుంటుంది. అలాగే ఊహించిన దానికన్నా కూడా ధనము బాగా ఎక్కువగా వస్తుంది. రుణ భారాలు తీర్చగలుగుతారు. దానితో పాటు కొంత రుణము కూడా మళ్ళీ తిరిగి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిత్రార్జితం చేతికి రావడానికి అవకాశం ఉంది, ఇంకా పూర్తిగా చేతికి రాదు. ఇది చెప్పదగినటువంటి సూచన. దైవభక్తి బాగా ఇనుమడిస్తోంది, దైవ కార్యాలు బాగా చేస్తారు. చాలా వరకు మనశ్శాంతి ఎక్కువగా ఉండడం కోసం మీరు ఈ శనిగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ దినఫలాలలో అంత ఎక్కువగా ఆ రోజు ప్రభావాన్ని చూపించలేవు. మనము వ్యక్తిగత జాతకాన్ని కూడా అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పొచ్చు. కానీ ఒక్క గోచార ఫలితాలు తీసుకుని అంత పెద్ద పెద్ద గొప్ప విషయాలు చెప్పడానికి కొంచెం సాహసమే అవుతుంది. ఇది గ్రహించగలరు. అయితే మంచి జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి. అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, ధనాదాయం పెరగడం కానీ, మీ మానసికోల్లాసం పెరగడం కానీ, ఏదైనా అభివృద్ధి పదంలో ఉండడానికి కానీ ఈ రోజు చాలా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.